మాకు సపోర్ట్ ఎన్ని తప్పులు ఉన్నాయి సార్ అర్థమైపోయింది ఎన్ని తప్పులు ఉన్నాయో బంద్ పెడదా కానీ పోనీ కాదు బంద్ అయ్యేదాకా ఇల్లు కూలుతుంది మధ్య పెట్టి చేస్తారు సార్ మీరంతా అడుగుతా ఉన్నారు వాళ్ళ సమస్య ప్రాజెక్ట్ చేసేటప్పుడు ఎంత రిస్క్ అది ఉండాలి. ఢిల్లీ నుంచి నేను మీ పేరేందండి? నా పేరు సంతోష్. సంతోష్ ఏంటిది మీరు? నేషనల్ హైవే నుంచి సైట్ రికార్డ్ చేసి ఇస్తాం నీ గురించి. మీరేం సార్ సైట్ ఇంజనీర్ మీరు వచ్చిన పర్పస్ సార్ ఇది యాక్చువల్గా ఏంటంటే మనకు ఆర్మూర్ నుంచి మంచిర్యాల హైవే వెళ్తుంది అండి. అయితే ఇందులో భాగంగా మన వేంపల్లి నుంచి గిట హైవే వెళ్తుంది యాక్చువల్గా. సో ఇక్కడ ఏంటంటే ల్యాండ్ ఎక్విజిషన్ గురించి కాదు, జనరల్ రేట్ గురించి కాదు. సార్ ఫ్రమ్ ఢిల్లీ ఇదేంటి సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ ఎక్స్పర్ట్ సార్. సో ఏంటంటే అఫీషియల్ గా గవర్నమెంట్ రిలేటెడ్ కాంట్రాక్ట్ మీద ఇచ్చారు. ఈ కాంట్రాక్ట్ గురించి అయితే సోషల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ గురించి మనం ఈ ప్రాజెక్ట్ మీద స్టడీ చేయాలండి. SIS మీరు నేను చెప్తున్నా కదండి. చేయండి ఏమున్నా చేయండి ఒక్కసారి రాండి మీరు కూడా ఉండండి. మాకు రోడ్ వద్దని సర్వే నంబర్ రాంగ్ పడ్డాయి మొత్తం మాకు రోడ్లు మీద మేమందరం బాధితులం. మాకు కావాల్సింది ఏంటంటే మాకు ఇక్కడ రోడ్డు వద్దు. మెయిన్గా మమ్మల్ని ఇప్పటికీ 8 నెలల నుండి ఇబ్బంది పెడుతున్నారు. మాకు నోటీసులు పంపించి సర్వే తప్పుడు నోటీసు అన్ని సర్వే నెంబర్లు తప్పుపడ్డాయి, పట్టదారుల పేర్లు తప్పుపడ్డాయి. మాకు వచ్చే ల్యాండ్ పోయేది ఎక్కువ, వచ్చేది తక్కువ. అట్లా కూడా మాకు ఇబ్బంది అయితే 3 రకాలుగా ఇబ్బంది. కంపెన్సేషన్ తక్కువ. మాకు ఇప్పుడు అసలు రోడ్డు వద్దే వద్దు. ఇక్కడ మా అందరి అభిప్రాయం అదొకటే. మేమందరం ఒకటి తాటిగా ఉండి మాకు రోడ్డు ఇక్కడ అవసరమే లేదు. మా ల్యాండ్ మాకు ఇస్తే సరిపోతుంది. మాకు ఎవరు అవసరం లేదు. మాకు ఇలాంటి ఇబ్బందులు పెట్టి మమ్మల్ని ఇంత గోస పెట్టుకుంటున్నారు. చాలా మంది ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి దీనివల్ల. మాకు ఇలాంటి ఏది వద్దు. మాకు రోడ్డు సర్వే 4-5 సార్లు వచ్చింది. 4 సార్లు అక్కడ నుండి వెనక నుండి భీమగడ్డ వెనక నుండి జరుకుంటూ ఇక్కడ రాళ్ళవాగు మా సైడ్ రాళ్ళవాగు కాక వచ్చారు. దగ్గర 1 కిలోమీటర్ దాటి వచ్చిళ్ళు. ఇంతగానో పెద్దవాళ్ళే పెద్ద భూదారులే బడ నాయకులే చెల్లుతుంది. కానీ మాలాంటి పేదవాళ్ళ మీద పొట్టగొడుతుళ్ళు. మేము కొనుక్కొని అప్పో సొప్పో చేసుకొని మేము కొనుక్కున్న భూములను మమ్మల్ని ఆక్రమించుకుంటున్నారు. ఇది పద్ధతి కాదు. ఎవరు ఆర్డీఓకి పోయినాము, MRO ఆఫీస్కి పోయినాము, కలెక్టర్ దగ్గర పోయినా ఎక్కడ నోటీసులు అన్నీ ఉన్నాయి మా దగ్గర. ఏ ఒక్కరు కూడా మాకు న్యాయం జరుగుతలేదు. సర్వేర్ వస్తా అంటాడు, అతను డిప్యుటేషన్ మీద వెళ్ళిపోతాడు. MRO మారిండు, RDO మారిండు, అందరు మారుతుళ్ళు. కానీ మా సమస్యలు అయితే మారుతలేవు. అట్లనే మేము కొట్లాడుతున్నాం. ఇప్పుడు 8 నెలల నుండి మా పోరాటం ఇట్లనే ఉంది. మాకు తగిన న్యాయం జరగాలి. మీ విలేకరుల ద్వారా మా సమస్యను అందరి దృష్టికి తీసుకెళ్ళాలి. మాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. మేము దగ్గర ఈ ప్రాంతంలో ఈ యొక్క ప్రాంతంలో 50-60 మంది కానీ తింగ్మాపూర్ మొత్తం కలిసి ఒక 200 మంది దాకా వెళ్తారండి. ఓకేనా? వాళ్ళని వాళ్ళు ఎక్కడ బీద వర్గం ఎక్కడ ఉంటుందో ఎక్కడ మాట్లాడే టంగు లేన కాడి నుంచి వాళ్ళు డిసైడ్ చేసుకొని ఫస్ట్ ఒక సర్వే చేసిర్రు, అది క్యాన్సిల్ చేసుకున్నారు. రెండోసారి చేసిర్రు, మూడోసారి ఈ సర్వేని పెట్టుకొని ఇంతవరకు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ చాలా బీదస్తులు, చాలా మధ్యతరగతి కుటుంబం వాళ్ళు. అసలు రోడ్డు అక్కడ అటు సైడ్ వెళ్ళాలనుకున్నా కూడా వాళ్ళు రోడ్డు పక్కకు గుట్ట పక్క నుంచి తీసుకున్నా కూడా రోడ్డు ఉంది ఆల్రెడీ అక్కడ, వాళ్ళు తీసుకోవట్లేదు.
మిగతా ప్రజలు ముల్కాల వరకు దీన్ని తీసుకుందామని ఎవరిని మాట్లాడకుండా వాళ్ళంతా వాళ్ళే వచ్చి 2-3 తయారైపోయి అందరి అభిప్రాయం మంచిగానే ఉంది అని వాళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకొని ఆఫీసర్లు వెళ్ళిపోవడమే జరుగుతుంది. మా తప్పులు జరిగినాయి సార్ అని పెద్దలకు వాళ్ళ మాటలు విని ఇక్కడికి వచ్చి వాళ్ళ మాటలు వినే వెళ్ళిపోతారు తప్ప ఈ స్థలం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇప్పుడు కూడా లేని వాళ్ళు 200 మందిలో ఇప్పుడు 50 మందే ఉన్నాం. 150 మంది బయటనే ఉన్నారు. ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి వెళ్తున్నారు వాళ్ళు. అసలు ఈ రోడ్డే మాకు ఇష్టం లేదు. NH 63 ఇక్కడ లేదు. నోటీసులు కూడా అన్ని తప్పుడు నోటీసులు ఇచ్చారు. ఒకరికి నోటీస్ ఇచ్చారు, ఇంకోటి నోటీస్ ఇవ్వలేదు. మా నోటీసులు ఇచ్చినా కూడా ల్యాండ్ కరెక్టే లేదు. డాక్యుమెంట్ ఇచ్చినాం, సర్వే నెంబర్లు తప్పున్నాయి, అన్ని తప్పున్నాయి. ఇలాంటి రోడ్డు మాకు అవసరం లేదు సార్. ఇది RDO దగ్గరికి వెళ్ళాము, కలెక్టర్ దగ్గరికి వెళ్ళాము, MRO దగ్గరికి అయితే తిరగలేకుండా నెలకు ఒక 10 సార్లు 20 సార్లు MRO పట్టించుకోవడమే లేదు. సర్వేరు ఇప్పుడు వస్తాడు, చెక్ చేస్తాడు, సర్వే చేస్తాడు, ఒక 2 రోజులు ఆగమంటాడు, 5 రోజులు ఆగమంటాడు. అన్ని తప్పుడు మాటలే చెప్తున్నా తప్ప ఇలా తీవ్రంగా నష్టపోతున్నాం. మా ఆరోగ్యాలు కూడా ఖరాబ్ అవుతున్నాయి. వేరే పనులకు వెళ్ళలేకుండా మాకు ఇక్కడ ఈ రోజు కూడా మాకు తగిన న్యాయం జరుగుతలేదు. వాళ్ళు మీరు వచ్చిరు కాబట్టి ఇక్కడ ఆగి మేము మాట్లాడుతున్నాం తప్ప వాళ్ళు మా గోడు కూడా వెళ్ళబోసుకుంటలేరు వాళ్ళు. దయచేసి ఈ రోడ్డు మాత్రం మాకు వద్దు సార్. దీనికోసం ఇప్పుడు రోడ్డు కుదరదు, కంపల్సరీ వేయాల్సి వస్తుంది అని వాళ్ళందరూ అనుకోండి. ఉదాహరణకి మీ డిమాండ్ ఒకవేళ రోడ్డు వేయాల్సిన పరిస్థితి వస్తే మీకు ఏ రకమైన న్యాయం జరిగితే మీరు సమ్మతిస్తారు? మాకు ఇప్పుడు రోడ్డు వేయాలని అనుకుంటే ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ ప్రకారము మాకు వాల్యుయేషన్ అట్లా కట్టిస్తే అయిపోతుంది. ఎందుకంటే మాకన్నా వాళ్ళని పక్కా చూసిన వాళ్ళు మా రోడ్డు వెళ్తుందనగా మాకు తగిన న్యాయం జరిగినప్పుడు మాకు ఈ రోడ్డు అవసరం లేదని మేము కోరుతున్నాం. ఇప్పుడు ఎంత వాల్యుయేషన్ ఉందో అంత వాల్యుయేషన్ కట్టియాలి. మాకు అది సర్వే నెంబర్లు కూడా మాకు కరెక్ట్ చేసి మా భూములు నష్టపోకుండా సర్వే నెంబర్లు కరెక్ట్ చేసి మా భూముల వరకు మాకు వేరే వాళ్ళు మాకు అమ్మిన వాళ్ళ పేర్లు అక్కడ చేకూరుస్తా ఉన్నారు. వాళ్ళు అమ్మిరు, పక్కకు జరిగిండ్రు. వాళ్ళ పేర్లు దయచేసి మా ఎవరి ల్యాండ్ ఉందో వాళ్ళ ల్యాండ్ డాక్యుమెంట్ చూసి ఆ ల్యాండ్ ప్రకారంగా ఆ డాక్యుమెంట్ ప్రకారంగా వాళ్ళకు డబ్బులు ఈ మార్కెట్ వాల్యూ త్వరగా కట్టిస్తాం. మేము ఒప్పుకుంటాం సార్. అంతవరకు మేము చేసి ఇన్ఫర్మేషన్ ఎవరైతే పొజిషన్ లో ఉన్నాయో వాళ్ళందరికీ కూడా న్యాయం చేసి మార్కెట్ వాల్యూస్ అన్ని కరెక్ట్ గా ఇస్తే మేము అందరం దానికి సమ్మతిస్తాం. తిరిగి సంవత్సరం అయితే దగ్గర 9 నెలలు అవుతాను. ఇంతవరకు నోటీసు రాలే. నేను మధ్యలో ఉన్న అటైనాకి వచ్చింది, ఇటైనాకి వచ్చింది, నాకు అసలు నోటీస్ వేయలేదు. నా భూమిలో అందరి దగ్గర పోయినా, అందరి దగ్గర అప్లికేషన్ పెట్టుకున్నా, తిరుగుతూనే ఉన్నా. అసలు పేరు మీద వచ్చిందా మరి? అసలు ఆ ల్యాండ్ వదిలేసి ఇప్పుడు నాది కూడా అదే పరిస్థితి. ల్యాండ్ మొన్న ప్రైవేట్ సర్వేతో కూడా చేపించమంటే ప్రైవేట్ సర్వేతో కూడా చేపించినాము. చేపిస్తే ల్యాండ్ పొజిషన్ క్లియర్ గా కనబడుతుంది, మధ్యలోకి వెళ్ళి పోతుంది, టోటల్ ల్యాండ్ పోతుంది. అయినా సరే నోటీస్ రాలేదు. ఏంటి అంటే మేము సర్వే చేసినాక మళ్ళీ పంపిస్తాం. ఇప్పటికి 8 నెలలు అవుతుంది. 8 నెలల నుంచి ఎవ్రీ డే మంత్ ఇప్పుడు రేపు సర్వేర్ అంటాడు, రేపు అంటాడు, వస్తాడు, రాడు. ఆయన వచ్చినప్పుడు మేము ఆయన దొరకడు, మేము వచ్చినప్పుడు ఇట్లా ఆల్మోస్ట్ ఒక 8 మంత్స్ నుంచి 8 మంత్ బ్యాక్ RDO ఆఫీస్లో అప్లికేషన్ ఇస్తే అది MRO ఆఫీస్కు పంపించి MRO ఆఫీస్ నుంచి వాళ్ళు సర్వేర్ పెడతా ఉన్నారు, రావట్లేదు. ఇంతవరకు కాలేదు. సొంత ఖర్చులతో సర్వేర్ చేపించినాము, అయినా కాలేదు. మనం చేసినాం. ఇప్పటికి కూడా ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్, మన ఈ వేంపల్లిలో ఎంతమంది ఎఫెక్టివ్ ల్యాండ్ లూజర్స్ ఉన్నారు పబ్లిక్, వాళ్ళు ఏమనుకుంటున్నారు హైవే గురించి, వాళ్ళకు ఏమైనా న్యాయం జరుగుతుందా, లేకుంటే వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, లేకుంటే ఏమైనా బాధపడుతున్నారా, అదే కాన్సెప్ట్ మీదనే మేము నిన్ననే కండక్ట్ చేసినాం. ఇది నిన్న చెప్పినాం కానీ కొంచెం పబ్లిక్ ఎవరు లేరు. ఈరోజు పెట్టండి సార్ అంటే మేము ఈ రోజు గిట్ట మా కాన్సెప్ట్ తిమ్మాపూర్ శివారు మేము ఈ రోజు పెట్టడం జరిగిందండి. ఇందులో భాగంగానే ఫస్ట్ మేము ఇనిషియల్గా మన సార్ వాళ్ళందరితో నేను డిస్కస్ చేసిన ఇండివిజువల్గా వీళ్ళ ఫీడ్బ్యాక్ గిట్ట మేము రికార్డ్ చేయడం జరిగింది. ఏమనంటే మాక్సిమం వాళ్ళు ఒకళ్ళిద్దరు సర్వే నెంబర్ మిస్ మ్యాచ్ అంటున్నారు. 10 మంది అన్నారు సార్ ఇది సర్వే నెంబర్ మిస్ మ్యాచ్ ఉందని. మిగతా ఏంటంటే సరే హైవే చేయండి, అది కొంచెం ల్యాండ్ రేట్లు ఇక్కడ బాగా తక్కువ ఉన్నాయండి, అది మీరు కొంచెం మా విషయంలో మాకు హెల్ప్ చేయాలి, అది ఇదని మాకు మార్కెట్ వాల్యూ కొంచెం వచ్చేటట్టు చూడండి సార్ సార్కు నాతో గిట్ట మేము రిక్వెస్ట్ చేసారు. మేము ఆల్రెడీ మేము వీఆర్ అగ్రీ విత్ యూ. సో ఇంకా అది కాకుండా ఇంకా అదర్ దెన్ మనకు కావాల్సింది ఏంటంటే హైవే పాసింగ్. సో హైవే చేయండి అని అంటున్నాం మన జనరల్గా మన పీపుల్స్. మన రిక్వైర్డ్ మన పాసిబిలిటీ ఏంటంటే మనకు చాలా రోజుల తర్వాత హైవే ఒకటి శాంక్షన్ అయింది. సో వెళ్తే బాగానే ఉంటుంది అండి, రవాణా సౌకర్య కొరకు అది ఇదని ఒకటి మేము చేస్తాం. అది గిట్ట మేము ఫైనల్ రిపోర్టు సార్ ద్వారా అది వెళ్తుంది.
ఎక్కాలండి పైకి. ఎంత సేకరిస్తున్నారు ఇప్పుడు ఏ స్టేజ్ లో ఉందండి ఇప్పుడు అంటే ఇది ఇప్పుడు ప్రాజెక్టు ల్యాండ్ ఎక్వేషన్ ఆల్రెడీ మనం అంతా ఎక్స్టెండ్ నోటిఫై చేసినాం. ఎంత ఇక్కడ ఈ తిమ్మాపూర్ పంచాయతీ విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ ఇది మనము NHI అంటే నేషనల్ హైవే మనం 45 మీటర్స్ అండి. ఫీట్లలో చెప్పాలంటే 150 ఫీట్లు ఇది టోటల్. అగ్రికల్చర్ అయినా ఫారెస్ట్ అయినా ఏదైనా కానీ 145 తోని మనం ముందుకెళ్తాం. సో 45లో బాగానే మనకు నెంబర్ ఆఫ్ ప్రైవేట్ ల్యాండ్స్ వస్తున్నాయి, గవర్నమెంట్ ల్యాండ్స్ వస్తున్నాయి. ఎంత ఉన్నది యాక్చువల్లీ? అరే ఎక్స్టెండా వేంపల్లియా లేకుంటే జాతరపల్లి మున్సిపాలిటీలో ఇది నేను అది ల్యాండ్ రికార్డు తేలేదు అది ఎగ్జాక్ట్ గా మీకు కావాలంటే అది ఒకసారి కనుక్కో కదా సార్ మా MRO సార్ ఒకసారి మన కళా ఆఫీస్లో కనుక్కుంటారు మీకు చెప్తాను. ఎంతమంది అంటే వీళ్ళ ఇవ్వడానికి మీరు ఐడెంటిఫై చేసిన ఎంతమంది నిర్వాసితులు ఉన్నారు? రఫ్లీ అంటే అప్రాక్సిమేట్లీ అంటే 58 అది ఎగ్జాక్ట్ నెంబర్ అయితే నువ్వు ఈ రికార్డ్ చేస్తే బాగుంటుంది. ఏముంది ఇంతమంది ముందు మాట్లాడుతుండు రాసుకో 50 to 60 approximately అని పెట్టండి. 100 to 150 ఒక్కసారి ఎంత భూమి పోతుందో దాంట్లో ఎంతమంది అపోజ్ చేస్తున్నారు, ఎంతమంది మీకు ఇప్పటి వరకు ఎవరు యాక్సెప్ట్ అంటే మేము ఓకే కాన్సెంట్ ఏమన్నా ఇచ్చిరా? కాన్సెంట్ ఇచ్చిరా ఎవరైనా? ఎంతమంది ఇచ్చారు? అయితే మనకు ఇది పర్టికులర్ మన అఫీషియల్ గా ఒకటి పబ్లిక్ హియరింగ్ అని కండక్ట్ చేసిన ఇప్పుడు పబ్లిష్ చేసిండ్రు. ఏది మనకు అక్కడ మన లక్షపేట ఫంక్షన్ హాల్ లో మనం కండక్ట్ చేసినాం సార్ పబ్లిక్ హియరింగ్. దాని మీద గిట మన పీపుల్స్ ఆల్ విలేజ్ పర్సన్స్ వచ్చారు. వాళ్ళు గిట ఏం సార్ ఇది మాకు ఎగ్జిస్టింగ్ ఫాలో కాకుండా మీరు బైపాస్ ఎందుకు వెళ్తున్నారు అంటే వాళ్ళు నెంబర్ ఆఫ్ టైం వీళ్ళు ఏం అపోజ్ చేస్తుండ్రు ఎక్కువ ఏమంటారు? ఇదే ఇది ఇప్పుడు మాకు ఏంటంటే ఎంతసేపు మార్కెట్ వాల్యూ పెంచండి, మాకు ఈ అగ్రికల్చర్ ల్యాండ్ ను ఏదో 10 రూపాయలు 20 రూపాయలు గవర్నమెంట్ రేట్ కట్టేస్తా అంటే డిసైడ్ చేసిందా? ఇది డిసైడ్ మనం కాదు సార్, కాంపిటెంట్ అథారిటీ ఫర్ ల్యాండ్ ఎక్విజిషన్ అంటే 2013 ప్రకారం ఆ యాక్ట్ ప్రకారం మనం మార్కెట్ వాల్యూ ఫిక్స్ అవుతుంది. దాని ప్రకారం కాంపెన్సేషన్ గిట్ట ఫిక్స్ అవుతుంది ఇంక్లూడింగ్ ఆల్ స్ట్రక్చర్ ల్యాండ్ వాల్యూ.